తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనం ఎప్పుడు చూస్తుంటాము ఆనియన్ కట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ రూమ్లో బ్యాచిలర్స్ కట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ ఆనియన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. దానిపైన ఇలా బ్లాక్ ఫంగస్ లాగా వస్తుంది. దీన్ని ఏమంటారంటే చాలామంది డస్ట్ అంటారు, వేరే వేరే పేర్లు చెప్తారు. బట్ అదేంటంటే అది ఒక రకమైన ఫంగస్ అనమాట. దాన్ని ఏమంటామంటే ఆస్పర్జిల్లస్ నైగేరి అంటారు. అది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. బ్రెడ్ పైన బ్రెడ్‌ని అలానే పెడితే ఫంగస్ పట్టింది అంటారు. లేకపోతే మనము పికల్స్ చేసేటప్పుడు బూజు పట్టింది అంటారు చూసారా? ఇది కూడా ఒక రకమైన ఫంగస్ అనమాట. దీన్ని ఆస్పర్జిల్లస్ నైగేరి అంటారనమాట. దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అంటే, సో దీన్ని సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, మీరు బ్యాచిలరో లేకపోతే హోటల్‌లో పోయి పచ్చి ఆనియన్ తిన్నారో, మీరు సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, దీనివల్ల ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే చాలామందికి లైట్‌గా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడం గానీ, కడుపులో తిప్పినట్టు ఉండడం గానీ, ఇరిటేషన్ ఉన్నట్లు అని ఒక్కొక్కసారి అనిపిస్తుందనమాట. సో ఇది నార్మల్ కండిషన్స్‌లో. కొంతమందికి ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, వాళ్ళ బాడీలో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే, హెచ్ఐవి ప్రాబ్లమ్ లాంటివి, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, వాళ్ళలో సీరియస్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో చిన్న పిల్లలున్నా, లేకపోతే బాగా ముసలి వాళ్ళున్నా, బాగా ఎప్పుడు తరచూ డిసీజెస్‌తో బాధపడే వాళ్ళున్నా, ఎస్పెషల్లీ హెచ్ఐవి పేషెంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో దీన్ని తినకూడదు. ఎందుకంటే ఇది తింటే మాత్రం వాళ్ళకి లంగ్‌కి సంబంధించిన డిసీజెస్ అవి కూడా వస్తుంటాయి. ఇది సీరియస్ కండిషన్స్‌లో. నార్మల్ కండిషన్స్‌లో ఆనియన్స్ దగ్గర పని చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఇన్హేల్ చేస్తే దాన్ని ఒక్కొక్కసారి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి చెస్ట్ అంతా ఇరిటేషన్, గొంతులో మంట, గొంతులో నొప్పి వచ్చే ఛాన్స్ ఉండి, దీన్ని ఫర్దర్‌గా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు బ్యాచిలర్స్ అయినా, లేకపోతే మీరు ఎక్కడన్నా హోటల్‌కెళ్ళి తిన్నప్పుడు కూడా ఇది క్లీన్ చేసి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.